వేములవాడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో శుక్రవారం పర్యావరణ పరిరక్షణకై ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణం మొత్తం పచ్చదనంతో కలకలాడేలా వివిధ రకాల మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పర్యావరణ రక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కరెస్పాండెంట్ భూరా ఉమా రమేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడం మన భవిష్యత్ తరాలకు అందించే గొప్ప సంపద అని, ఒక విద్యార్థి ఒక మొక్క నాటితే పచ్చదనం పెరగడంతో పాటు వాతావరణం కూడా శుభ్రంగా ఉంటుందన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని సూచించారు. ప్రిన్సిపల్ హరికిషన్ మాట్లాడుతూ పర్యావరణం కాపాడడం ఒక సామాజిక బాధ్యత అని, ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల చైతన్యాన్ని పెంచుతాయన్నారు. పాఠశాలలో పిల్లలు సామాజిక బాధ్యత, సాంప్రదాయాల పట్ల గౌరవం పెంచే వేదిక కావాలని తెలిపారు. అనంతరం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా మెహందీ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల చేతులకు అలంకరించిన మెహందీ డిజైన్లతో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఆషాఢ మాస ప్రత్యేకతలు, సాంప్రదాయాల ప్రాధాన్యం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈరోజు మా పాఠశాలలో మెహందీ మరియు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ను ఘనంగా నిర్వహించాం. ముఖ్యంగా ప్రజలందరూ చెట్లు నాటాలనే ఉద్దేశంతో ఈ ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే మన తెలుగు సాంప్రదాయాలు తెలియజేయడానికి మరియు మెహందీ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా స్కూల్ తరఫున మరియు మా విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Good afternoon. Today in Gautam Model School of Vemulavada we celebrated tree plantation week as well as Mehendi celebration. Both have significant importance. As one part, tree plantation is used to protect trees in order to save the environment, which is useful and very important for the lives of human beings. As well as celebrating this Mehendi celebration in the month of Ashadam has been a traditional practice for the Indian people, and we feel very happy to celebrate such festivals. Like whatever is the part of life of Telugu people, we are celebrating in our campus, and all the staff and all the children, all the teachers felt very happy. And in this, the correspondent of the school, Sri Bura Uma Ramesh Garu, participated and have expressed the happiness of the moment. Thank you.